ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేపించుకోవాలి? అసల ఎన్ని స్కాన్స్ చేపించుకుంటే కరెక్ట్‌గా మా ప్రెగ్నెన్సీ అంతా గైడెన్స్ డాక్టర్ ఇవ్వగలరు అనేది మిలియన్ డాలర్ క్వెషన్ ఇది. అయితే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే మినిమమ్ ఆఫ్ 4-5 స్కాన్స్ చేపించుకోవాలి. మాక్సిమమ్ ఆఫ్ ఎన్ని స్కాన్స్ అనేది డాక్టర్ బట్టి డిపెండ్ అయి ఉంటది. మీకుండే ప్రాబ్లమ్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, ఈ 4-5 ఇంపార్టెంట్ స్కాన్స్ అయితే ఏంటంటే ఒకటి 6-8 వీక్స్ మధ్యలో అసలు మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం చేయాలి. మీరు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని హాస్పిటల్‌కి వస్తే మేము కన్ఫర్మేషన్ కోసం అసలు మీకు సింగిల్ ప్రెగ్నెన్సీ ఉందా? ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా? లేకపోతే ప్రెగ్నెన్సీ ట్యూబ్స్‌లో గానీ ఎక్కడైనా వేరే ప్లేసెస్‌లో వచ్చిందా తెలుసుకోవడానికి అండ్ బేబీ హార్ట్ బీట్ వచ్చేసి మీకు సేఫ్ ప్రెగ్నెన్సీయా అని చెప్పడానికి మేము ఫస్ట్ స్కాన్ చేస్తాము. తర్వాత సెకండ్ స్కాన్ వచ్చేసి 11-13 వీక్స్ మధ్యలో ఎన్‌టీఎన్‌బీ స్కాన్ అంటాము. ఈ ఎన్‌టీఎన్‌బీ స్కాన్ ఎందుకు చేయించుకోవాలంటే బేబీ డెవలప్‌మెంట్ గ్రోత్ అవి బాగున్నాయా లేదా? తర్వాత మాయ అనేది ఎటు సైడ్ అతుక్కుంటుంది, కరెక్ట్‌గా అతుక్కుంటుందా లేదా? తర్వాత మనకి ఏమన్నా జన్యుపరమైన లోపాలు పిల్లలకు వచ్చే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ స్కాన్ చేస్తామన్నమాట. అండ్ థర్డ్ స్కాన్ వచ్చేసి ఇది మీకు అందరికీ తెలుసు టీఫా స్కాన్ అంటారు. అవయవాలు అన్నీ కరెక్ట్‌గా ఫామ్ అయ్యాయా లేదా చెక్ చేయడానికి. ఇది 19 వీక్స్ నుంచి 20-24 వీక్స్ మధ్యలో చేపించుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని అవయవాలు కరెక్ట్‌గా తయారయ్యి బేబీ బాగుంటేనే మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి. లేకపోతే గనుక మనకి అవయవ లోపాలు ఉన్న బేబీని మనం ఈ భూమి మీదకి తీసుకురావటం కరెక్ట్ కాదు. సో, ఈ స్కాన్ కంపల్సరీ అందరూ చేపించుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 28-30 వీక్స్ మధ్యలో చేస్తాము. ఈ స్కాన్ ఎందుకని చేస్తామంటే బేబీ గ్రోత్ అంతా కరెక్ట్‌గా ఉందా? మాయ పొజిషనింగ్ అంతా కూడా బాగుందా? అండ్ ఉమ్మనీళ్ళు అంతా బాగున్నాయా? అనేది చెక్ చేయడానికి. ప్లస్ ఏంటంటే సెకండ్ టీఫా స్కాన్ అని కూడా అనొచ్చు. అంటే మీకు ఫస్ట్ చేసిన టీఫా స్కాన్‌ని మళ్ళీ రీవెరిఫై చేసుకోవడానికి కూడా సెకండ్ టీఫా స్కాన్ చేస్తాము. అండ్ దీంతో పాటు ఏంటంటే బేబీ హార్ట్‌కి ఒక ఎకో మనకి ఎలాగా మన హార్ట్‌కి ఎకో చేస్తారో అట్లానే బేబీ హార్ట్‌కి కూడా ఒక ఎకో చేస్తారు. ఫీటల్ ఎకో అంటారు. అది కూడా చేపించుకోవాలి. అండ్ లాస్ట్ స్కాన్ వచ్చేసి డెలివరీ ముందు ఉంటుంది. అంటే 36-38 వీక్స్ మధ్యలో. సో, ఇది డెలివరీ ప్లాన్ చేసుకోవడానికి బేబీ పొజిషన్ కరెక్ట్‌గా హెడ్ కిందనే ఉందా? మాయ అనేది పైన ఉందా? ఉమ్మనీళ్ళు కరెక్ట్‌గా ఉన్నాయా? డెలివరీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అని తెలుసుకోవడానికి చేస్తాం. సో, ఈ 5 స్కాన్స్ అయితే మస్ట్‌గా చేసుకోవాలి.